10వ వాక్య భాగాన్ని చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చిరి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. హల్లెలూయా. ఆకాశములో ఒక నక్షత్రము కనబడింది. ఆ నక్షత్రాన్ని చూసిన వారు మామూలు మనుషులు కారండి. జ్ఞానము లేని వారు కారు. వారు ఖగోళ శాస్త్రాన్ని చదివినవారు. వారు ఖగోళ శాస్త్రములో ఆరితేరిన పండితులు. వారు ఆకాశములో ఉన్న ఒక నక్షత్రాన్ని చూసి వారికున్న గ్రంథములో రాయబడి ఉంది, ఆ నక్షత్రము పుట్టినప్పుడు లోకరక్షకుడు పుడతాడని ఆ యొక్క ఖగోళ శాస్త్రమును చదివిన పండితులు తెలుసుకొని ఆకాశములో కనబడుతున్న నక్షత్రాన్ని చూసి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. జ్ఞానులు. జ్ఞానులకే జ్ఞాని మన దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆ నక్షత్రము నడిపిస్తున్న కొలది నడిచారు. ఎక్కడికి వచ్చారు? పశువుల పాకలోనికి వచ్చారు. పశువుల పాకలో ఎవరున్నారంటే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. పశువుల పాక ఎక్కడో లేదు. మానవుని యొక్క హృదయము పశువుల పాక. అందుకే దేవుడు ఈ లోకానికి దిగి రావలసి వచ్చి ఉన్నది. ఆయన మతము బాగు చేయటానికి రాలే, మతాన్ని స్థాపించటానికి రాలే, మతాన్ని కట్టటానికి రాలే. మానవుని యొక్క హృదయము పశువుల శాల కంటే దరిద్రముగా ఉన్నదని యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. పశువుల శాల అనగా మనకు గుర్తు రావాలి, మన హృదయము గుర్తు రావాలి. మానవుని యొక్క హృదయములో ఎలాగ ఉన్నదని బైబిల్ సెలవిస్తుందంటే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి ఎవరైనా. ఆరో అధ్యాయము 5వ వచనం. ఆదికాండం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలు. మనం ఎప్పుడైనా సరే తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నొచ్చుకుంటాడనే భయము మనుషులలో లేదు గనుక దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పశువుల శాలలో జన్మింపజేసి ఉన్నాడు. ఆ హేరోదు రాజు యొద్దకు వచ్చారు. ఆ జ్ఞానులకు ఏమి తెలుసాయంటే వాళ్ళ యొక్క గ్రంథములో రాయబడినది యూదుల రాజు జన్మిస్తాడు అంటే హేరోదు యొక్క రాజభవనములో జన్మించాడని వారు హేరోదు యొక్క రాజభవనములోనికి వెళ్ళి వెతుకుతారు. కానీ ఆయన పశువుల శాలలో ఉన్నాడు. ప్రియులారా, మానవుడు ఎప్పుడైతే చెడిపోయాడో
మానవుడు ఎప్పుడైతే పడిపోయాడో, మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయుడిగా మార్చబడి ఉన్నాడో, దేవుడు సంతాపము నొందెను. కొంతమంది ఫ్లెక్సీల మీద రాస్తారు సంతాప సభ అంటే అర్థం, ఎవరన్నా పోతే ఆ పేరు రాస్తారు. అంటే మనల్ని పుట్టించినందుకు దేవాతి దేవుడు తనలో తాను చనిపోయేంతగా బాధ నొందాడు, నొచ్చుకున్నాడు. మీకు అందరికీ అర్థం అవటానికి మానవుని హృదయము ఎలాంటిదంటే, నేను ఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయితే అది నచ్చిందనుకో, ఒక్క రోజుల్లో 4 షోలు చూసేవాడిని. అప్పుడు నా హృదయము చెడిపోయి ఉన్నది. ఇక సారా అంటావా, ముఖం కడిగేదే లేదు. పల్లక్కం ఉంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పేది లేదు, ఆమె సారా అమ్మేది. ముఖం కడుకుతోనే ఆమె దగ్గరికి పోయి చాలాసార్లు తాగాను. ఇక డ్యూటీలో ఉంటే రాత్రి పగలు తాగుడే. అంత మాత్రమే కాదు, ఇతరులను చూసి అసూయపడేవాణ్ణి. అంతెందుకు, తల్లి మేలు కొడుకు ఓర్వడు, కొడుకు మేలు తల్లి ఓర్వడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కావాలే కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యములో వద్దు. అంటే మానవుని యొక్క హృదయము చెడిపోయినది. అందుకే నేనంటాను, మానవుని హృదయము పశువుల పాకగా మారింది గనక ఆ పరమాత్ముడైన దేవుడు మన పశువుల శాల లాంటి హృదయాలలో ఎప్పుడు జన్మిస్తాడో అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్, అప్పుడే నువ్వు నిజమైన ఆరాధన చేయగలవు. లోక సంబంధమైన ప్రతి వ్యసనము నుండి నువ్వు విడుదల పొందితే అప్పుడు నీ హృదయం అనే శాలలో యేసు ప్రభు జన్మిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనోళ్ళు కొంతమంది చూడండి, కనీసం క్రిస్మస్ పండుగనే కృతజ్ఞత లేకుండా చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. దేవుడు వాళ్ళను బట్టి నొచ్చుకోడా? నీ కోసము పరలోకమును విడిచి పశువుల శాలలో, పశువుల త్రొట్టిలో పొత్తిగుడ్డలతో నన్ను చుట్టబెట్టారు. ఎవరి కోసం వచ్చాను? మీకోసం వచ్చాను. మిమ్మలను పరిశుద్ధులుగా చేయటానికి, పవిత్రులుగా మార్చటానికి. దానిని మరిచి ఎంతసేపు తినటం తాగటం. కొంతమంది క్రైస్తత్వం ఎలాగుంటుందంటే, ఇంటి మీద ఒక స్టార్ ఉంటుంది, ఇంట్లో ఒక బీరు ఉంటుంది. చండాలమైన భక్తి అది. బైబిల్ సపోర్ట్ చేయదు, బైబిల్ అంగీకరించదు. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, క్రిస్మస్ అంటే నువ్వు యేసయ్యను ఆరాధించాలి. ఇందాక బ్లెస్సమ్మ పాట పాడారు. క్రిస్మస్ అంటే అది మన జీవితంలో కనబడాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ప్రాణత్యాగం చేశాడు. చలిరాత్రి ఆయన జన్మించినప్పుడు ఆ చలికి తట్టుకున్నాడు. 4 సినుకులకే రాత్రి రాలేకపోయారు కొంతమంది. చాలా బాధాకరము. యేసయ్య నీ కోసం ప్రాణం పెడితే, రక్తము కారిస్తే, సిలువమానుకు వేలాడి నీ జన్మ కర్మ పాపముల నుండి నిన్ను విడిపించి పరిశుద్ధ రక్తముతో కడిగి పరిశుద్ధ సంఘములో నిన్ను చేర్చినప్పుడు నువ్వెంత విధేయతను, కృతజ్ఞతను చూపాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన సంఘమా, సంఘ బిడ్డలారా, మన బోధ విడవబడే బోధ కాదు, ఎత్తబడే బోధ. కటికవాడు ఏం చేస్తాడు? ముక్కలు ముక్కలుగా కొట్టేస్తాడు. మా బోధ కూడా కటికవాని బోధలాగానే ఉంటుంది. నీలో ఉన్న చేదైనదంతా ముక్కలు 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 అయ్యి తొలగిపోవాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. అప్పుడే దేవుని రాజ్యంలో ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తావు. లోకములో మానవులందరూ అనుకుంటారు, చనిపోతే అంతటితో జీవితం అయిపోయింది అనుకుంటారు.
కానీ అప్పుడే ప్రారంభమవుతుంది నూతన అధ్యాయం. ప్రతి వ్యక్తిలో నూతన జీవితం ప్రారంభమవుతుంది. చనిపోతే జీవితం అయిపోయేది కాదు. అలా అయితే యేసయ్య ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, సిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, మరణించిన అవసరం లేదు, ఆయన రక్తం చిందించాల్సిన అవసరం లేదు. మరొక జీవితం ఉంది గనుకనే ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు నీ పక్షమున. నీకోసం ఈ లోకములో ఆయన పశువుల శాలలో జన్మించి ఉన్నాడు ప్రియులారా. అంత గొప్ప జ్ఞానులు, పండితులే 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలుసా? వాళ్ళు బబులోను దేశపు జ్ఞానులు, కల్దీల దేశం. వారు సూర్య నమస్కారము చేసేవారు, అజ్ఞానులు. అయినను సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుణ్ణి లోకానికి యూదుల వంశంలో పుట్టిస్తాడని వారి గ్రంథము చెప్పుతుంది గనుక వారు యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఒకరు బంగారాన్ని తెచ్చారు, మరి ఒకరు సాంబ్రాన్ని తెచ్చారు, మరి ఒకరు బోలమును తెచ్చారు. బంగారము రాజరికానికి, అధికారానికి గుర్తుగా ఉంది. సాంబ్రాణి యాజకునికిగా గుర్తుగా ఉంది. యాజకుడు అంటే దేవునికి నరులకు మధ్యలో ఉండి వర్తమానాన్ని అందించేవాడే యాజకుడు. బోలం మనమందరము మనుషులు చనిపోయినప్పుడు వేస్తూ ఉంటాం, చల్లుతూ ఉంటామే, అది స్మెల్ రాకుండా దానిని బోలం అంటారు అలనాడు. ఇప్పుడేమో మనము అత్తరు, పన్నీరు, సెంటు అని మనం అంటూ ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, వారు యేసయ్యలో ఈ 3 గుణాలను గుర్తెరిగారు. ఆయన రాజుగా ఉంటాడు, రారాజుగా పరిపాలన చేస్తాడని, ఆయన మానవులకు, ప్రజలకు దేవునికి మధ్యలో యాజకుడిగా ఉంటాడని, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు పరలోకానికి. ఆయన త్వరలో యూదా స్తుతి గోత్రపు సింహమై రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెప్పుడు పశువుల పాక దగ్గరనే ఉండొద్దు. నీ ఆత్మీయ లెవెల్ పెరగాలి. పుట్టిన పిల్లగాడు అలాగనే ఉండడు, పెరుగుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితము కూడా ఎదగాలి, పెరగాలి. చాలామంది యేసయ్యని ఈనాటికి పశువుల పాకల్నే చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, పరలోకానికి మేఘారుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. నేను కూడా యేసయ్య మనకిచ్చిన గొప్ప రక్షణను అంతము వరకు కాపాడుకుంటేనే రక్షింపబడతాడు, లేకపోతే వాడు విడవబడతాడు. కనుక దువ్వే బోధ ఉండదు, ఇక్కడ ఖండించే బోధ ఉంటుంది. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు తెచ్చుకొని, ఇండ్లకు సున్నాలు వేసుకొని, అన్నం బేషన్ నిండా వండుకొని, కూరడేగిష నిండా మటన్ వండుకొని తినటం కాదు. తెచ్చుకో, వండుకో, తిను. కానీ రాత్రి అక్కడనే, పగులో అక్కడనే ఉంటే అది దేవుడు హృదయములో నొచ్చుకుంటాడు ప్రియులారా. క్రిస్మస్ అంటే నిండు మనస్సుతో ప్రభుని ఆరాధించటమే, నిండు మనస్సుతో ఆయనను స్తుతించటమే, ఆయనను మహిమపరచటమే. గనుక ఆ తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేములో పశువుల పాకలో యేసయ్య ఉన్నాడని ఆ నక్షత్రము నడిపిస్తే నడిపించబడ్డారు, చూశారు. ఆయన దగ్గరికి వచ్చి కానుకలు సమర్పించి సాగిలపడి నమస్కారము చేసి వెళ్ళిపోయారు. ఈనాడు అంత గొప్ప పండితులు, జ్ఞానులే బాలుడుగా ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చి వారు పూజ చేశారు, నమస్కరించారు, సాగిలపడ్డారు, కానుకలు ఇచ్చారు ప్రియులారా. మరి నీ జీవితంలో దేవునికి నువ్వు కానుకగా అప్పగింపబడుతున్నావా? నీ సమయాన్ని కానుకగా ఇస్తున్నావా? లేదు. ఎందుకంటే నీవు ఆయనను ఇంకా పశువుల పాకలో ఉన్న బాలుడిగా చూస్తూ ఉన్నావు. ఆయన బాలుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన పరమాత్ముడై ఉన్న దేవుడు,
ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఎక్కడ పుట్టాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల త్రొట్టిలో పరుండబెట్టెను. చాలు. హల్లెలూయా. పశువుల తొట్టి అనగా మన యొక్క ఆత్మీయ జీవితంలో హృదయం అనుకోవాలి. పశువుల తొట్టి దగ్గర చూడండి, ఈగలు దోమలు తప్ప మరి ఒక పురుగు కనపడదు. అంత దరిద్రంగా కంపు వాసన, దుర్వాసన, చండాలమైన వాసన వస్తూ ఉంటుంది. మానవుడు కూడా హృదయము చెడిపోయినది. మానవ హృదయము అపవిత్రమై ఉన్నది. మానవుని హృదయము కల్మషముతో నిండి ఉన్నది. ఇర్మియా అంటాడు, మనసు మోసకరమైనది, హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయటానికి వచ్చాడు. హృదయము వ్యాధితో నిండి ఉంది గనక, రోగముతో ఉన్నది గనక యేసయ్య నీ హృదయ వ్యాధి నుండి నిన్ను బాగు చేసి స్వస్థపరచటానికి ఈ లోకానికి వచ్చాడు. అక్క మేలు చెల్లె ఓర్వదు, చెల్లె మేలు అక్క ఓర్వదు. చెల్లెకు తల్లిదండ్రులు ఎవరన్నా కొంచెము మంచి వస్త్రాలు తీసుకున్నా, మంచి భవిష్యత్తునిచ్చిన అక్క ఎప్పుడూ కుళ్ళుకుంటుంది. లేకపోతే అక్కకి ఎక్కువ ఇచ్చినా చెల్లె ఓర్వలేదు. ఇటువంటి స్వభావాలు కలిగి ఎన్నో ఉన్నాయి మనుషుల్లో. ఆస్తుల పంపకాలలో అన్నను తమ్ముణ్ణి చంపటం, తమ్ముని అన్న చంపటం, రకరకాలుగా ఉన్నవి. పేపర్లో, న్యూస్లో, వార్తల్లో మనం వింటాము. తల్లిదండ్రులను చంపిన గనులున్నారు. తల్లి ఇచ్చిన ఆస్తంతా తిన్నారు. తల్లి మూలబడితే ఓ ముద్దెడు అన్నం వేయలేని వారున్నారు, ఓ గ్లాస్ టీ ఇయ్యలేని వారున్నారు, కొన్ని మంచినీళ్ళు ఇయ్యలేని వారున్నారు. వారు చచ్చిపోయిన తర్వాతకి 5-6 ఏటలు తీసుకొచ్చి, ఓ కింటా బియ్యాన్ని తీసుకొచ్చి మంచిగా చేస్తారు కార్యక్రమం. ఎందుకు? సచ్చినోడు తింటాడా? తినడు. వాడు తింటాడంటే వీడు ఈ దేవుడు ఈ 4 ఏటలు దేవుడు. ఎందుకు? వానికి తెలుసు బ్రతికున్నప్పుడే వీడు పెట్టలేదుగా. వానికి తెలుసు కనుక వాడుకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తాడు. చచ్చిపోయినాక మనం కాదు చేయవలసింది, బ్రతికుండగానే చెయ్యాలి. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఒకవేళ నీలో ఇప్పటి వరకు కక్ష, క్రోధం, ఇంకా మదమత్సరములు లేదా దేశము, అసూయ, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నువ్వు క్రీస్తు జన్మదిన వేడుక రోజున, ప్రభువా నా హృదయం అనే పశువుల పాకను పరిశుద్ధపరచండి, నా హృదయం అనే పశువుల తొట్టిని ప్రభువా శుభ్రము చేసి నాలో ఉండు. ఇందాక మనం ఆడుకున్నాగా, ఆత్మయ్య ఉన్న యేసు నాలోన, అభిషేకము తలపైన. మనం ఆరాధించే దేవుడు మరియమ్మ బొమ్మ లాంటి దేవుడు కాదు, యేసుప్రభు బొమ్మ లాంటి దేవుడు కాదు, ఇంకొక బొమ్మ లాంటి వాడు కాదు. ఆయన ఆత్మ. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కొంతమంది ఈ రోజున క్రీస్తు జన్మదిన రోజు కనుక యేసయ్య బొమ్మ ఉందనుకో, దాన్ని శుభ్రంగా కడిగి ఓ దండ తెచ్చి దండేసి 4 ఏమంటారు అగరబత్తీలు వెలిగించి ఇట్లా తిప్పి ఇట్లా పెడతారు. అది తప్పు. అదంతా విగ్రహారాధన కిందికి వస్తుంది. నీ దేవుడు ఆత్మయున్నాడు. ఆయన నీ ఆత్మలో లీలమైపోవాలి. కానీ ఇక్కడ యేసుప్రభు బొమ్మ ఉందని
దానికి రకరకాలుగా చేసి పూజ చేస్తే అది విగ్రహారాధన. హల్లెలూయా. అందుకనే నేను చాలామంది పెంతుకోస్తు అనుభవం కలిగిన వారికి చెప్పాను, అమ్మా మీరు ఇంకా సరి కావాల్సింది చాలా ఉంది. పెంతుకోస్తులు రగిలిపోతారు, మండిపోతారు, ప్రవచనాలతో ఊగిపోతారు, కానీ వాళ్ళలో కొన్ని బలహీనతలు ఉంటవి. రాఖీ పండుగ వచ్చిందంటే రాఖీ కడతారు. నేను ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నో బైబిల్ ఒకసారి చదివేశానో బైబిల్లో ఎక్కడ కనపడలే రాఖీ గురించి. అది క్రైస్తవులకు సంబంధించినది కాదని తెలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది మనం చేయకూడదని స్పష్టతనిచ్చినప్పుడు నేను కొంతమందికి చెప్పాను, అనుభవం కలిగిన దైవభక్తి కలిగిన వారికి. మా చెల్లెకు మా అక్కకు చెప్పాను, రాఖీ కడతానని వస్తే మాత్రం బాగుండదు. మా చెల్లె నూనెల బొద్ది కానీ ఇడికి రాదు. ఎందుకు? మన కట్టించుకోడు. హల్లెలూయా. నిజ క్రైస్తవుడు ఆత్మతో ఆరాధన చేయాలి కానీ ఆచారాలతో చేయకూడదు. నామకార్థ భక్తి చేయకూడదు. లోక సంబంధమైన జనులు పోయినట్లుగా మనము పోకూడదు. బైబిల్ ఎలా పొమ్మంటుంది అలా పోవాలి. బైబిల్ ఎలా నడవంటుంది అలా నడవాలి. హల్లెలూయా. నేను మీ అందరికీ మరలా చెప్తూ ఉన్నాను, మా పిల్లలకు చిటికె వేసేది కూడా తెలియదు. తల్లి పోస్తే ప్రేరాయిలే, ప్రార్థనే. ఓ అంతరం లేదు, తాయితం లేదు, మసి లేదు, బూడిద లేదు. యేసు రక్తాన్ని మించింది ఏదీ లేదు. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నీ హృదయములో అటువంటి క్రియలు ఏమైనా ఉంటే పరిశుద్ధుడవై ఉన్న మా దేవా, నాలో నుండి వాటిని తొలగించుము. నా హృదయం అనే పశువుల పాకను నీ దేవాలయముగా మార్చుకొని నా హృదయం అనే ఆలయములో నీవు దేవుడిగా ఉన్నట్లయితే నాకు ప్రతిరోజు క్రిస్మసే. నిజమైన ఆత్మీయుడికి, పరిశుద్ధుడికి, నీతిమంతుడికి ప్రతిరోజు క్రిస్మసే. ఎలాగో తెలుసా? బైబిల్ చదివి నువ్వు ప్రార్థన చేసినవంటే క్రిస్మస్ పండుగ ఆనందము ప్రతిరోజు నీలో కలుగుతుంది. మనం పండుగ క్రైస్తవులము కాదు, పరలోకపు పౌరులము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలుకు రాసిన పుస్తకము 12వ అధ్యాయము చూడండి. ఎందరైతే అనేకులను తిప్పుదురో వారు ఆకాశ మండలమందు జ్యోతుల వలె కనబడుదురు అని రాయబడి ఉంటుంది. ఆ వచనం చదవండి. దానియేలు ఎజికేల్ పక్కనే ఉంటుంది, 12వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మరలా చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలు. హల్లెలూయా. బుద్ధిమంతులు ఎలాగుంటారట? ఆకాశ మండలములో మనకు కనబడుతున్న నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారు. నక్షత్రములో ఏముంటుంది? వెలుగుంటుంది, తేజస్సు ఉంటుంది, ప్రకాశిస్తుంది. అది చీకటి దగ్గర వెలిగి కనబడితే, చీకటి ఉన్న దగ్గర ఆ నక్షత్రం కనబడితే అక్కడ మనకేం కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. నీవు నేను బుద్ధిమంతులమై అనేకులను ప్రభు యొద్దకు నడిపించే నక్షత్రముల వలె ఉండాలి అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. నీ నక్షత్రమే ఆరిపోయింది, ఇంకేం వెలిగిస్తావు? ఆచారాలతోటి,
సాంప్రదాయాలతోటి, లోక మర్యాదలతోటి, మమకారాలతోటి. హల్లెలూయా. భక్తుడు ఈ విధంగా అంటాడు, లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతిగణ మహిమలు. హల్లెలూయా. ఈ లోకములో లోక మర్యాదలు, మమకారాలు, బంధుప్రీతులు ఇవన్నీ గతించిపోతాయి. కానీ ఆత్మీయులతో నీకున్న సావాసం అది ఎన్నటెన్నటికి గతించిపోదు. అది అక్షయమైనది, వాడబారనిది, వాడిపోని బంధం అది. ఈ లోకము నుండి నిన్ను డైరెక్ట్గా పరలోకానికి చేర్చే బంధం అది. ఇప్పుడు నేనున్నాను, ఓ తాగుబోతాయంతో సావాసం చేస్తే ఓ 2 సంవత్సరాలు తిరిగేసరికి నేను తాగుబోతోనే అవుతాను. ఓ పరిశుద్ధునితో గనక నేను సావాసం చేస్తే అతని పరిశుద్ధతలో నేను కూడా పాలివాడనవుతాను, మారిపోతాను. అందుకనే ఆ భక్తుడు లోకములో బ్రతికి విసికి అంటూ ఉన్నాడు, ఈ లోక మర్యాదలన్నీ, మమకారాలన్నీ తుచ్చమైనవి, నిర్వీర్యమైనవి, వ్యర్థమైనవి. ఆత్మీయులతో బంధము అక్షయమైనది. దాన్ని చాలామంది క్రైస్తవులు ఈజీగా తెంపేసుకొని వారి బ్రతుకును వారే చల్లా చెదురు చింపిన ఇస్తారాకులా చేసుకుంటారు. ప్రియులారా, కనుక నేను ఆత్మీయులతో నడవాలి. వారి మీద ఉన్న అభిషేకము మన మీదికి వస్తుంది, వారిలో ఉన్న పరిశుద్ధత మన మీదికి వస్తుంది, వారిలో ఉన్న భక్తి శక్తి మనము పొందుతాం. అంతేనా కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎలాగుండాలంటే అనేకులను ప్రభు యొద్దకు నడిపించే నక్షత్రముల వలె ఉండాలి. అజ్ఞానులను యేసయ్య దగ్గరికి నక్షత్రము నడిపించింది. బైబిల్ సెలవిస్తూ ఉంది, బుద్ధిమంతులు ఆకాశ మండలములో పోలిన నక్షత్రముల వలె ఉందురు, వారు అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తారు, తిప్పుతారు యేసయ్య వైపు. నీ ద్వారాగా నూతన సంవత్సరములో ప్రభు ఆశిస్తున్నది ఏంటంటే కొంతమంది బిడ్డలు నడిపించబడాలని, కొంతమంది వ్యక్తులు రక్షింపబడాలని, నిన్ను బట్టి కొంతమందికి మారు మనస్సు రావాలని. నీ హృదయము దేవుని ఆలయం అయితే అనేకులు మార్చబడతారు. నీ హృదయము పశువుల పాకైతే ఈగలు దోమలే ఉంటవి. అంటే అలాగుంటుంది జీవితం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, అందుకనే ప్రవక్త ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వాక్య భాగం. 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. చాలు. హల్లెలూయా. మోయాబీలను నాశనము చేయును, కలహవీరులను నాశనము చేయును. యాకోబులో నక్షత్రము ఉదయించును, యూదాలో నుండి రాజదండనము లేచును. అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యూదుల వంశములో ఆయన పుట్టి ఉన్నాడు.
హల్లెలూయా. చాలామంది ప్రజలు అభిప్రాయాలు ఏంటంటే ఈయన కులం తక్కువ వాళ్ళ దేవుడు, మాలమాదిగోళ్ళ దేవుడు అనుకుంటాడు. కానీ ఈయన యూదా వంశములో పుట్టాడు, వడ్లవాని ఇంట్లో జన్మించాడు. యేసేపు మరియమ్మలు వడ్లవారి కులము. ఈయన పుట్టినప్పుడుగా మొదటిగా దర్శించిన వారు తూర్పు దేశపు జ్ఞానులు, పండితులు దర్శించుకుని ఉన్నారు. రాజులకు రారాజు పుట్టాడని ఆ తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు ఇంటికి వెళ్ళి వెతికారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యాకోబులో నక్షత్రము ఉదయించునంటే యాకోబు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఎంతమందిని ప్రభు వైపుకు తిప్పుతావు నూతన సంవత్సరములో? వారి కోసము నేను ప్రార్థన చేస్తానని పశువుల పాక లాంటి హృదయాలతో ఉండి తల్లిని కొడుకు చెరుపుతూ ఉన్నాడు. వరుస వాయి లేకుండా అక్రమ సంబంధాలలో పశువుల్లాగా ప్రవర్తిస్తున్న ప్రజలను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చెను. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన ఈ శ్వాస యాత్రలో మనం ఎలాగున్నాం? బుద్ధిమంతుల్లాగున్నామా? బుద్ధిమంతుల్లాగుంటే నీ ద్వారాగా ఒక వ్యక్తి ప్రభుకు పట్టబడతాడు. నీ ద్వారాగా ఒక వ్యక్తి ప్రభు వైపు తిరుగుతాడు. నీ ద్వారాగా ఒక వ్యక్తి ప్రభుని ఆకర్షిస్తాడు. నీ ద్వారాగా నశించిపోతున్న ఆత్మలకు రక్షణ వస్తుంది. యేసయ్య బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు, బుద్ధి కలిగిన కన్యకలాట సిద్ధపడకుండానే వచ్చారట. ఎస్, బుద్ధి కలిగి ఉండటమే కాదు, సిద్ధపాటు కూడా ఉండాలి. కొంతమంది అనేకులు నడిపిస్తారు, వారు పడిపోతారు. మనము బుద్ధి కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ప్రభు అంటాడు, నీవు సిద్ధపడని ఎడల. ఈరోజు సిద్ధపడకుండానే వచ్చారు కదా, సిద్ధపడే రావాలి. నాటు పోయేటోళ్ళు ఎలా పోయారు తెలుసా? అయ్యేందో పెట్టుకొని పోయారు. నేను పొద్దునొచ్చి మందిరం అంతా ఊకి సరి చేస్తూ ఉన్నాను. కొప్పెర్లు కప్పుకొని పోతున్నారు నాటుకు పోయేటోళ్ళు. మనం ఏ టయానికి వచ్చాం అంటే మనకు సిద్ధపాటు లేదు. లోక సంబంధమైన పనికి ప్రాధాన్యత ఇస్తున్నాము కానీ పరిశుద్ధుడైన ప్రభు యొక్క పనుల్లో మనము పాలి భాగస్థులం కాలేకపోతూ ఉన్నాం. అంటే మన హృదయం ఇంకా సరిచేయబడలే. మన హృదయం ఇంకా పశువుల పాకలాగానే ఉంది, పశువుల శాలలాగానే ఉంది. మన హృదయం అనే పశువుల పాకలో ప్రభు జన్మిస్తే మనం చేసే పనులన్నీ పరిశుద్ధమైన పనులే చేస్తాం, పవిత్రమైన కార్యాలే చేస్తాం. పరులకు మనము ఉపకారులుగా మనం కనబడతాం. హల్లెలూయా. అర్థమైందా అండి? క్రిస్మస్ అంటే ఏందో? కొత్త బట్టలు వేసుకోవటమా? ఈ నేను తెచ్చుకోలే, సిస్టర్ గృహప్రవేశానికి పోతే నాకు పెట్టిర్రు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన సంగమా, సంఘ బిడ్డలారా, ఇది మొదలుకొని నీవు నేను హృదయాన్ని సరిచేసుకోవాలి. హృదయం సరిచేయకుండా ప్రభు నీలో ఉండడు, నీ ఇంట్లో ఉండడు. అంతే. అది నీ అజ్ఞానత. ప్రభు నాలో ఉన్నాడు అంటే అది నీ మూర్ఖత్వం. నీలో ఉన్నాడు అనుకుంటే గుడ్డోడు గుడ్డోనికి త్రోవ చూపిస్తున్నారు కనుకనే సంఘములో కానీ కుటుంబాలలో కానీ గొప్ప కార్యాలు కావట్లేదు.
నీ హృదయము పరిశుద్ధపరచబడాలి, నీ హృదయము పవిత్రముగా ఉండాలి. అప్పుడు ప్రభు నీలో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీ ఒంట్లో ఉంటాడు. అప్పుడు రోగము నిన్నేమీ చేయదు. ఒకవేళ రోగం వచ్చినా అది ఉండి అమ్మో ఈయనలో దేవుడు ఉన్నాడు, నేను ఉండనని నిన్ను విడిచి వెళ్ళుతుంది. దరిద్రం నీ ఇంట్లో ఉండదు. శ్రీమంతుడైన యేసయ్య నీ ఇంట్లో ఉంటే దరిద్రం నీ ఇంట్లో ఉండదు. మీ అందరికి ఒక గమ్మత్తైన విషయం చెప్పనా? నేను మొన్న కూడా చెప్పాను, క్రిస్మస్ పండుగ గ్రాండ్గా చేయాలని, గొప్పగా చేయాలని, అంటే ఆడంబరాలతో అలంకారాలతో కళ్ళకు కనపడే అందమైన ఆకర్షణతో కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ జరపాలని ప్రార్థన చేశాను. కొంత అప్పు తెచ్చాను. ఒక సౌండ్ బాక్స్ లగేజ్ బ్యాగ్ లాగా ఉంటుంది, అది కొనుక్కొచ్చాను. అది తెచ్చిన నాటి నుండి మొన్నటి దాకా పనిచేసింది. దాన్ని తెచ్చేటప్పుడు బాధపడ్డాను, దీనికి ఇంత ఖర్చు పెట్టి తీసుకోబోతున్నాను, ఇది ఏం ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ దాని ద్వారాగా ప్రభు పని చేశాం. తాగుబోతోళ్ళు ఏం చేస్తారు? అప్పు తెచ్చుకొని తాగుతారా? తాగరా? నోరున్నోళ్ళు చెప్పాలి, తాగుతారాయా? అప్పు తెచ్చుకొని తాగుతారండి. తాగబుద్ధి అవుతుంది, డబ్బులు లేవు, పక్కోని బదులన్నీ అడుగుతారు, అప్పని అడుగుతారు. కొంతమంది లోకంలో ఉన్న ప్రజలు కూడా మొక్కుబళ్ళు ఉంటే, పండుగలు ఉంటే వాళ్ళు కూడా అప్పు తెచ్చుకొని ఏటా పండుగ చేస్తారు. మరి నువ్వు యేసయ్య జన్మదిన సందర్భంగా ఎంత అప్పు చేశావు? నేనైతే చేశాను, 50,000 అప్పు చేశాను. దేవుని సాక్షిగా చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. నాకు ఒక సిస్టర్ చెప్పాది, సెల్లులో పేకాట ఆడుతూ అప్పు తెచ్చి పోగొట్టాడు అన్నప్పుడు నాకు ఇక్కడ బల్బు వెలిగింది. వ్యర్థమైన దానికి అతడు డబ్బులు పేకాట్లో పోగొడుతున్నాడు. జీవం కలిగిన దేవునికి అప్పు తెచ్చి ఘనంగా ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటూ ఈ నెలంతా వెళ్ళిపోతే బాగుంటుందని ఆలోచనతో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం, ఆ యొక్క బాక్స్ ఒకటి, క్యాలెండర్లు ఒకటి కొట్టించాం, చేశాం. ప్రియులారా, తాగుబోతోడు తాగుడుకు పెట్టిన డబ్బులు అర్థమవుతాయి. పేకాటగాడు పేకాటలో పెట్టిన డబ్బులు పోతాయి కానీ రావు. కానీ యేసే పేరు మీద నేను అప్పు చేశానే, అవి ఖచ్చితంగా నా దేవుడు 50కి 10 రెట్లు ఎక్కువనే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మన హృదయం అనే పశువుల పాకను ఏదైనా అపవిత్రత దాగి ఉందనుకో, ఏదైనా మాలిన్యం ఉందనుకో, ఏదైనా చేదైన వేరుందనుకో, ఈరోజు ప్రభువా నా హృదయాన్ని కడుగయ్యా, నా హృదయాన్ని సరిచేయ్యా, నా హృదయాన్ని తీర్చిదిద్దయ్యా, నా హృదయము నీ ఆలయముగా మార్చమని నువ్వు ఈ క్రీస్తు జన్మదిన వేడుక సందర్భంగా ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయి. నీ పశువుల పాక లాంటి హృదయాన్ని దేవుడు పవిత్ర ఆలయముగా మార్చి పరిశుద్ధుడైన దేవుడు అందులో నివాసము చేయబోతూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరికీ ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.